దోస్తులు ఎలాంటి ముచ్చట ఏంటంటే పసుపు అయితే ఒక మిషన్ తీసుకోవడానికి వచ్చినా నేనైతే. వీళ్ళైతే పసుపు మిషన్ లోడింగ్ అయితే చేసుకుంటారు. అంటే లోడింగ్ అంటే వాళ్ళ సామాన్లు అన్ని బట్టలు ఒకటి అయితే పెట్టుకుంటున్నారు. చూడండి మీకు వీడియోలో అయితే చూపిస్తా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బట్టలు అవన్నీ వాళ్ళు ఎంబడే తీసుకెళ్తారు, అక్కడే వాడుకుంటారు. లోడింగ్ అయితే మొత్తం చేసుకుంటారు. వాళ్ళు ఏమేమి కావాలన్నా అవన్నీ తీసుకొని మొత్తానికైతే లోడ్ అయితే అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే దానికి అలగబెట్టుకున్న ట్రాక్టర్కి పెట్టుకొని వాళ్ళని తీసుకొని అయితే వాటర్ నింపడానికి అయితే తీసుకెళ్తున్నాను. మిషన్లో వాటర్ నింపాలంటే మాత్రం మా ఊర్లో వాటర్ ట్యాంక్ కాడికి అయితే రావాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చి నీళ్ళు నింపుకుపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నింపడానికి ఇక్కడ చాలా సులువుగా ఉంటుంది. మా అక్కడ ఏ విధంగా నీళ్ళు నింపుతారో మీకు అయితే ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, చూడండి ఒకసారి. ఈ మిషన్కి అయితే ఒక గేట్ వాల్ ఉంటుంది. ఆ గేట్ వాల్ ద్వారా వాటర్ అనేది అయితే నింపుతారు. ఫస్ట్ అయితే ఈ పైపుని తీసుకొని దానికి ఒక అంకబెండ్ పెట్టి ఆ గేట్ వాల్లోకి మొత్తానికి అయితే దానికి ఫిట్ చేసిర్రు. మొత్తం ఈ వాటర్ ట్యాంక్ నిండాలంటే ఒక 15-20 నిమిషాలు పడుతుంది. మీకు ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి. ఈ పసుపుడికెట్టే మిషన్ గురించి అయితే పల్లెటూరు వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. కాబట్టి నేనైతే దీని గురించి ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. ఈ మిషన్ అయితే చాలా అంటే చాలా పొడుగు ఉంటుంది. ఈ ముంగట కనిపించేటి అయితే 2 డ్రమ్ములు, అందులో పసుపు అనేది నింపుతారు. ఈ కింద అనేది ఈ మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ హీట్ అవుతాయి. ఆ హీట్ అయిన వాటర్ వల్ల